హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు స్పెషల్ వీడియో వచ్చేసి టమోటా రైస్ అండి. చాలా టేస్టీగా సింపుల్గా ప్రాసెస్ అయితే చూపించేస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మీ దగ్గరున్న బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి లో ఫ్లేమ్లో. ఆనియన్స్ కూడా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమోటాలు తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి. ఇక్కడ నేను మర్చిపోయాను, ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. టమోటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా అందులో యాడ్ చేసేసుకొని ఒక్కసారి గరిటె పెట్టి కలిపి మూత పెట్టి ఒక 2-3 మినిట్స్ ఉంచితే మంచిగా టమోటాలు మగ్గిపోతాయండి. కొంతమంది టమోటా ప్యూరీ కూడా వేస్తారు. నేనైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను. ఇలా మగ్గిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఫ్రై చేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని గరం మసాలా కూడా నేను గ్లాసున్నర బియ్యాన్ని అయితే తీసుకున్నానండి. ఇక్కడ 3 గ్లాసులు వాటర్ని అయితే యాడ్ చేశాను. వాటర్ని యాడ్ చేసిన తర్వాత నీట్గా కడిగి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసేసి కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి. నాకు ఇక్కడ సాల్ట్ తక్కువైంది, అందుకే మళ్ళీ యాడ్ చేశాను. సాల్ట్ చెక్ చేసిన తర్వాత విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ అయితే రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని విజిల్ అయిన తర్వాత మూత తీసి చూస్తే టేస్టీ టమోటా రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ బాయ్.